కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ గా ఉండమని ఎంత అదిగా చెప్పినా కూడా జనాల నెగ్లిజెన్స్ అనేది ఏర్పడ్డది. ఎందుకు అనంటే అధికారులు కూడా దానికి సరైనటువంటి స్పందన అనేది కరువైపోయింది. రోజువారీ ఇన్ఫర్మేషన్స్ ఇస్తుండే వాళ్ళు అప్పుడు కరోనా టైంలో రోజు బులెటిన్ వచ్చి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి జనాలకైతే ఇస్తుండేది. మరి ఇప్పుడైతే అలాంటిది ఏదీ లేదు. మరి అదేందో ఒకసారి చూద్దాం. కరోనా టెస్టింగ్ కిట్లు కొనొద్దు, కరోనా టెస్టింగ్ కిట్లు కొనొద్దు అంటున్నారు. అదేంటి మరి కొనొద్దు అని అంటే మళ్ళీ ఇప్పుడు కరోనా పెరిగిపోతుంది, కొనొద్దు అంటే కూడా ప్రాబ్లమే కదా. అది ఎందుకో చూద్దాం. మరి కరోనా టెస్టింగ్ కిట్లది ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్ అనేది లాస్ట్ మంతే అయిపోయిందంట. అది మరి కొత్త కరోనా కిట్లు అనేది రావాలి, కానీ ఈ అధికారులు అనేది సరిగా రెస్పాన్స్ అనేది లేదు. కరోనా కిట్లు అనేవి ఇప్పుడు అవసరం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మరి జనాలలో మాత్రం ఇప్పుడు ప్రజెంట్ కరోనా పెరిగిపోతూనే ఉంది, అయినా కూడా అలానే చేయడం అయితే శోచనీయం. మరి ఇప్పుడు సంక్రాంతి పండగ సీజన్ కాబట్టి జనాలందరూ అటు ఇటు ప్రజలందరూ ఇళ్లలో పోవడం, ఊళ్ళలో తిరగడం అదైతే రద్దీ అయితే ఎక్కువగా ఉంటుంది. మరి వైరస్ వ్యాప్తి చెందడం కూడా ఎక్కువగానే జరుగుతుంది. సో అందుకని జనాలలో కొంచెం అవేర్నెస్ అనేది రావాలి అని అంటే కొంచెం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎవరైనా ఇప్పుడు టెస్టులు చేసినా కూడా దాని రిపోర్ట్ అనేది కూడా బయటికి రానియట్లేదు. పెద్ద అవసరం లేదులే, ఏం ప్రాణభయం ఏం జరగట్లేదు అన్న ధీమాతోనైతే ఉంటున్నారు. కానీ అది మంచిది కాదు. ఎవరికైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇవ్వండి మీరు ఇన్ఫర్మేషన్, అందరిని అలర్ట్ గా ఉంచండి. స్టేట్ గవర్నమెంట్ అయితే ఆదేశాలు అయితే జారీ చేస్తుంది. సో అందరూ కూడా ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి ఎట్లయినా రద్దీ ఉంటుంది, వైరస్ ఎక్కువ వ్యాప్తి చెందుతుంది కాబట్టి సోషల్ డిస్టెన్స్ అనేది పాటించండి, సామాజిక దూరం పాటించండి, విధిగా మాస్క్ను అయితే ధరించండి, శానిటైజేషన్ చేసుకోండి, అప్రమత్తంగా ఉండండి.